రైట్ మనం చూస్తున్నాం అతిపెద్ద బ్రేకింగ్ వార్త సమయం 11 గంటలు రాత్రి కానీ మీరు చూస్తున్నారు ఇప్పుడు పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికి సంబంధించి ఇప్పుడు అందుతున్న మనకి బిగ్ బ్రేకింగ్ వార్త సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు సంజయ్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం వెంటనే మళ్ళీ మనం ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి మొదటిగానే చెప్తూ వచ్చారు ఇంకా చాలా మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారని కానీ ఎవరు చేరుతారు హూస్ నెక్స్ట్ అని వెయిట్ చేస్తూ వచ్చారు పోచారం తర్వాత మనం చూస్తున్నాం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ ఆ ఫోటోస్ కూడా మీడియాకు రిలీజ్ చేశారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరినట్టుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న సమయంలో దృశ్యాలు మనం చూస్తున్నాం పోచారం తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన సంఖ్య అయితే 5కు చేరింది మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఇప్పుడు మనం చూస్తున్నాం పోచారం తర్వాత ఎవరు అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు సంజయ్ చేరికతో నిజంగానే ఇప్పుడు రాక ఎక్కువగా ఉంటుంది అని చెప్పిన సీఎం వ్యాఖ్యలకు బలం చేకూరినట్టుగా అనిపిస్తోంది ఏం చెప్తున్నారు రైట్ బీఆర్ఎస్ పార్టీ విలీనానికి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగానే దీన్ని చెప్పొచ్చు ఆపరేషన్ ఆకర్ష్ నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డితో స్టార్ట్ అయింది మాజీ స్పీకర్ గా ఉన్న పోచారం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ సమక్షంలో చేరారు దాని తర్వాత అదే పార్లమెంట్ సెగ్మెంట్ కు చెందిన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు చెందిన సంజయ్ ఈ రోజు జాయిన్ అయ్యారు దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి కూడా చెప్తున్నారు సో దాంట్లో దాన్ని బలం చేకూరుస్తూనే జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు చాలా దగ్గర వ్యక్తి అయిన సంజయ్ ఈ రోజు చేరడం ఇక బీఆర్ఎస్ పార్టీలో ఈ వలసలకు దారితీసినట్లుగానే చెప్పొచ్చు మొత్తం మీదుగా ఇప్పటికైతే 5గురికి చేరింది 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవగా దాంట్లో ఒక ఎమ్మెల్యే ఆకస్మిక మరణం లాసినందిత ఆకస్మిక మరణం చెందడం అక్కడ ఉప ఎన్నిక రావడం సో అది 38 ఎమ్మెల్యేలకు పడిపోవడం దాంట్లో నుంచి 5గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరారు దానం కానీ కడియం కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ తెల్ల వెంకట్రావు కానీ ఇప్పుడు సంజయ్ కానీ ఈ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో కనుక విలీనం చేస్తే అక్కడ డిస్క్వాలిఫికేషన్ పడకుండా ఉంటుంది అనే లెజిస్లేచర్ గైడ్ లైన్స్ కానీ లేకపోతే జ్యుడిషియల్ గైడ్ లైన్స్ కానీ వీటిని పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పాలి సో దానిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది సో సిటీ ఎమ్మెల్యేలు కూడా మనం మార్నింగే బ్రేక్ చేసాం సిటీకి సంబంధించిన 5గురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ తో టచ్ లో ఉన్నారు సో వాళ్ళు కూడా ఒక 2 రోజుల్లో రేవంత్ సమక్షంలో ఒక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని మనం మార్నింగే బ్రేక్ చేశాం సో దాన్ని బలపరుస్తూనే ఉత్తర తెలంగాణలో చాలా కీలకమైన నియోజకవర్గం జీవన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డిపై గెలిచిన సంజయ్ని ఇప్పుడు రేవంత్ తన సహచరునిగా చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం కూడా ఇప్పుడు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారనడానికి సంకేతంగా చెప్పొచ్చు చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని నిన్న దానం కూడా చెప్పారు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారు సో దానికి బలం చేకూరుస్తూనే ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని మనం బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగానే కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పొచ్చు దేవి రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్ డీటెయిల్స్ అందించినందుకు రైట్ మనం చూస్తున్నాం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ టీవీ9 సూపర్ ఎక్స్క్లూసివ్ వార్త మీరు చూస్తున్నారు కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరారంటే పోచారం తర్వాత మరొక కీలక అభ్యర్థి కీలక నేత కాంగ్రెస్ లో చేరడంతో ఆపరేషన్ ఆకర్ష్ సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు 5కి చేరింది కాంగ్రెస్ లో చేరిన వారి సంఖ్య కానీ ఇంకా ఎంతమంది చేరబోతున్నారు పోచారం దానం తెల్లం వెంకట్రామ్ కడియం ఇప్పుడు సంజయ్ సో కాంగ్రెస్ లో చేరిన 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లిస్ట్ మళ్ళీ చెప్తున్నాం దానం పోచారం తెల్లం వెంకట్రావు కడియం అండ్ సంజయ్ వీరంతా మహామహులే పెద్ద పెద్ద నాయకులే ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు ఇంకా చాలా మంది చేరబోతున్నారన్న వ్యాఖ్యలకు బలం చేకూరినట్టుగా కనిపిస్తోంది సో ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ పై మీరు ఆ చేరిక దృశ్యాలు చూస్తున్నారు కానీ ఏం మాట్లాడారనేది మరి కాసేపట్లో మనకు తెలుస్తుంది ఏ
అంశాలను ప్రస్తావిస్తూ పార్టీలో చేరారనేది కూడా మనం చూడాల్సిందే.